తెలంగాణ బడ్జెట్ సెషన్స్ వాడివేడిగా జరిగినాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో అధికార విపక్ష సభ్యుల మాటలతో సభలో వేడి పుట్టింది. సభలో ప్రతిరోజు యుద్ధ వాతావరణమే కనిపించింది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోయినా ఆ పార్టీ తరపున కేటీఆర్, హరీష్ రావు అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు. ఇక అధికార పార్టీ కూడా ఆ ఇద్దరితో పాటు కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని ధీటుగా వ్యవహరించింది. గత ప్రభుత్వ వైఫల్యాలను సభలోనే ఎండగట్టింది. దీంతో సభలో ప్రతి చర్చ సందర్భంగా మాటల తూటాలు పేలాయి. ఇక చివరి రోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభలో మాట్లాడిన బాసా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తరచూ పోడియం వద్దకు వెళ్లి అడ్డుకోవడం, నిరసన తెలపడం అధికార పక్షానికి చికాకు తెప్పించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సభలో కొందరు బీఆర్ఎస్ లీడర్లు సభా నిబంధనలను ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరడజను మంది సభ్యత్వాలను రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించారు కూడా. ఇప్పుడు ఆ కామెంట్ గులాబీ లీడర్లలో గుబులు పెట్టిస్తోంది. సీఎం టార్గెట్ చేసిన ఆ అరడజను మంది ఎమ్మెల్యేలు ఎవరెవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు? పదే పదే పోడియం వద్దకు వెళ్లి విమర్శలను ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది చర్చ ఇటు బీఆర్ఎస్ లో అటు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా జరుగుతోంది. విపక్ష సభ్యులను భయపెట్టేందుకే సీఎం అలా మాట్లాడిందా, లేక నిజంగానే ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తారన్న ఉత్కంఠ ఇప్పుడు నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు సభ్యత్వాలను రద్దు చేయాలని స్పీకర్ భావిస్తే ముందుగా సభ్యత్వ రద్దు వేటుపడేది ఎవరిపై? మరోవైపు సభ్యత్వం రద్దు తర్వాత ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు సరైన ఆధారాలు చేతికి వచ్చిన తర్వాతే సమయం, సందర్భం చూసుకుని వేటు వేయాలని అధికార కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీలో నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను అప్పటి స్పీకర్ మధుసూదనాచారి రద్దు చేశారు. ఇదే విషయాన్ని ఇటీవల సీఎం రేవంత్ ప్రస్తావించారు కూడా. గతంలో ఉన్న సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని రూల్స్ ను అతిక్రమించిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని సీఎం ప్రస్తుత స్పీకర్ జడ్డం ప్రసాద్ కు సూచించారు. గతంలో రద్దు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం కూడా అవకాశం ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోయిన సంవత్సరం డిసెంబర్ లో 6 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా 9 రోజుల పాటు సెషన్స్ నడిచింది. ఈ 2 సమావేశాల్లోనూ కొందరు బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనపై విమర్శలున్నాయి. సభా నియమాలను ఉల్లంఘిస్తూ పదే పదే పోడియం వద్దకు వెళ్లి నిరసనలు తెలపడం, సమయం వృధా చేయడం, అరుపులు, కేకలతో సభా కార్యక్రమాన్ని అడ్డుకున్నట్టు ఆరోపణలున్నాయి. తాజాగా నిర్వహించిన బడ్జెట్ సమావేశాల్లోనూ సదరు ఎమ్మెల్యేల తీరు అదే విధంగా ఉన్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జాబితాలో కొత్తగా ఎన్నికైన 2 లేదంటే 3 ఎమ్మెల్యేలతో పాటు కొందరు సీనియర్ సభ్యులున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సభలో విపక్ష ఎమ్మెల్యేల ప్రవర్తనపై పూర్తి ఆధారాలు సేకరించే పనిలో పడింది అధికార పార్టీ. ఏ రోజుల్లో ఎవరు ఎలా వ్యవహరించారు, ఏ విధమైన భాష వాడారు అనే సాక్ష్యాలను సేకరిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి సభా కార్యక్రమాలు సాగుతున్నంతసేపు లైవ్ టెలికాస్టింగ్ సహజంగానే ఉంటది. నిరసనలు, స్లోగన్లు, పోడియం ముట్టడించిన దృశ్యాలు మాత్రం లైవ్ లోకి వెళ్లకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటది. కానీ పోడియం వద్దకు వచ్చే ప్రతి ఎమ్మెల్యే కదలికను చిత్రీకరించేందుకు ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఆ కెమెరాల్లో రికార్డ్ అయిన విజువల్స్ ను ప్రస్తుతం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. సభలో ఉపయోగించిన పరుష పదాలు సైతం కెమెరాల్లో రికార్డ్ అయినట్టు సమాచారం. వాటన్నిటిని సమయం, సందర్భం ప్రకారం బహిర్గతం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు సభలో ప్రవర్తిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పక్షం నుంచే విమర్శలు వస్తున్నాయి. సభా సాంప్రదాయాలను ఉల్లంఘించొద్దని పదే పదే సూచించినా కొందరు పట్టించుకోవడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. దూకుడుగా ప్రవర్తిస్తున్న కొత్త ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాల్సిన మాజీ మంత్రులు సైతం మౌనంగా ఉంటున్నారు. కొన్నిసార్లు సదరు ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లే కొత్త ఎమ్మెల్యేలు సభలో ఇష్టానుసారంగా వివరిస్తున్నారని టాక్ ఉంది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ లో మరి రేవంత్ మాట అయితే పొలిటికల్ గా హీట్ నైతే పెంచుతోంది. చూడాలి మరి ఏ సభ్యుల సభ్యత్వం రద్దు కానుందో, లేదంటే ఇది మాట వరస మాత్రమే జరిగిందో.